గైస్ ఈ రోజు సుమన్ తనుజ నామినేట్ చేయడం నాకు 50% కరెక్ట్ అనిపించింది. ఎస్ అఫ్ కోర్స్ తన మిస్గైడింగ్ వల్లనే ఈ రోజు సుమన్ కెప్టెన్ కాకుండా పోయిండు. అండ్ సంచాలక్గా ఇక్కడ 50% తప్పు తనుజది. ఎందుకు అంటే సంచాలక్గా ఉన్నప్పుడు నువ్వు ఏ డిసిషన్ చెప్పొద్దు. నువ్వు ఐదర్ కామ్గా ఉండాలి, చెక్ చేసుకోమని చెప్పాలి, కానీ ఎక్కేసి అయిపోయింది అని చెప్పడం. సో నువ్వు అట్లా చెప్పినందుకు ఈ రోజు మిస్గైడ్ అయిపోయి సుమన్ కూడా పైకి ఎక్కేసిండు. దాని తర్వాత కాదు కరెక్ట్ కాదని చెప్పేసి రీతుని కెప్టెన్సీ చేసిండ్రు. సో సంచాలక్గా ఏ డిసిషన్ చెప్పొద్దు, మీరు చెక్ చేసుకోండి 100% చెక్ చేసుకోండి అని చెప్పేసి అలా చెప్పాలి, న్యూట్రల్గా చెప్పాలి. కానీ వన్ సైడ్ నువ్వు ఆల్రెడీ సపోర్ట్ చేసేసి దాని తర్వాత ఇది తప్పు అని చెప్పడం తనుజ తప్పు అయితే సుమన్ తప్పు ఏంటి? ఎస్ వేరే వాళ్ళు 100 మంది చెప్తారు, అక్కడ నీ ఫేవరెట్గా కావచ్చు, నీకు అన్ఫేవర్ వాళ్ళు కూడా కావచ్చు, కావాలని కూడా చెప్పొచ్చు. సో నువ్వు చెక్ చేసుకోవాలి, నువ్వు కరెక్ట్ గేమ్ ఆడుతున్నావు లేదా అని. అన్ని స్టెప్స్ ఉన్నాయి, అన్ని స్టెప్స్లలో కూడా నువ్వు రివర్స్లో పెడితే స్ట్రైట్గా పెడితే ఫిక్స్ అవుతుంది లేదు నీకు అర్థమవుతుంది. సో లాస్ట్ది రివర్స్ది నువ్వు తొందరలో అంటే రీతు ఎక్కడ కంప్లీట్ చేస్తుంది అని చెప్పేసి నువ్వు ఇక్కడ ట్రై చేసిండు, 100% ట్రై చేసిండు. ఇక్కడ అందరు కరెక్ట్ అనేసరికి ఎక్కేసిండు. అక్కడ కావాలని చెప్పొచ్చు కదా, రీతుకి సపోర్ట్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుండొచ్చు కదా. సో బేసిక్ అక్కడ సపోర్ట్ చేసింది అయితే చాలా మంది సుమన్కి సపోర్ట్ చేసిండ్రు. ఆ రోజు రీతుకి చాలా తక్కువ సపోర్ట్ వచ్చింది. బట్ ఇక్కడ మిస్గైడ్ చేసిన వాళ్ళు కూడా కావచ్చు. అందుకని ఈ రోజు తప్పు 50% సుమన్ గారిది అయితే, తప్పు 50% తనుజ గారిది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.